దుర్గా ద్వారా నిజాన్ని తెలుసుకొని నారాయణిని నిలదీసిన మహాలక్ష్మి, మహాలక్ష్మి మీద ఒట్టేసి గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన నారాయణ. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? అసలు మహాలక్ష్మికి దుర్గా ఏ నిజం చెప్పాడు, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. చక్రి బయటికి వెళ్తూ ఉంటే నేను వస్తున్నానని, ఇక చక్రి సైకిల్ మీద వెళ్తుంటే తను వెనకాల కూర్చుంటుంది. అలా వెనకాల కూర్చున్న తర్వాత తనకి వెనకాల కూర్చోవడం అయితే కంఫర్ట్గా ఉండదు. అప్పుడే మహాలక్ష్మి సైకిల్ ఆపమని అడుగుతుంది చక్రిని. ఏంటి, ఎందుకు ఆపమన్నారు సైకిల్ని అని అడుగుతూ ఉంటాడు చక్రి. నాకు వెనకాల కూర్చోవడం అస్సలు కూడా కుదరడం లేదు, నేను ముందు కూర్చుంటాను అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడు ఇక చక్రి అయితే చాలా ఆనందపడతాడు. ఏంటి, నా ముందు కూర్చుంటారా అని అడుగుతూ ఉంటాడు. అవును, మీ ముందే కూర్చుంటాను. ఏ కూర్చోకూడదా? లేకపోతే అలా కూర్చుంటే సైకిల్ తొక్కలేరా మీరు అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడే ఇక అంటూ ఉంటాడు చక్రి. అయ్యో, నేను సైకిల్ తొక్కకపోవడం ఏంటి, తొక్కుతాను. అంటే మీరు నా ముందు కూర్చుంటారా లేదా అని డౌట్ వచ్చింది. మళ్ళీ చెయ్యి తగిలింది. మీరు కావాలని ఇదంతా చేస్తున్నారు అని నన్ను మాత్రం అనకూడదు. ముందు కూర్చుంటే మరి చెయ్యి తగులుతుంది కదా హ్యాండిల్ తిప్పేటప్పుడు అని చక్రి అయితే అడుగుతాడు మహాలక్ష్మిని. అలాగేమీ అనలే అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. సరే వచ్చి ఎక్కండి అని ఇక ఎక్కించుకుంటారు. అలా ఎక్కించుకున్న తర్వాత చక్రి అయితే ముందు ఎక్కించుకుంటాడు. అప్పుడే ఇక చక్రి మహాలక్ష్మి ముందు కూర్చోవడంతో చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇద్దరు కూడా అలా సైకిల్ మీద ఇక వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా ఇక మామిడి తోటలో నడుచుకుంటూ వెళ్దాము అని ఇక చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక ఇద్దరు కూడా కబుర్లు చెప్పుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అదే తోటలో దుర్గా తన మనుషులతో అక్కడే ఉంటాడు. వీళ్ళిద్దరిని చూసి ఎవరు వీళ్ళు అని అడుగుతూ ఉంటే, అదేంటన్నా, వాళ్ళెవరో నీకు తెలీదా? అతను మీ మేనల్లుడు, తను మీ మేనల్లుడు భార్య అని అనగానే ఇక చాలా కోపం వస్తుంది దుర్గాకి. వీళ్ళ మీద నేను ఎప్పటి నుంచో పగ తీర్చుకోవాలని అనుకుంటున్నాను. రేయ్, వీళ్ళకి దుర్గా అంటే ఏంటో తెలియచేయండి అని చెప్తూ ఇక వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అంటే అన్న అతన్ని కొట్టమన్నాడా అని రౌడీలు అయితే అనుకుంటారు. అవునరా, అన్న విలువ తెలియాలంటే, అన్న పవర్ ఏంటో తెలియాలంటే వాడు ఒంటి మీద దెబ్బలు పడాలి కదా, పద వాడంతా చూద్దాము అని అంటూ ఉంటారు. ఇంతలో ఇక నారాయణ, మాత కనిపించడం లేదేంటి, చక్రిగాడు మాత ఎక్కడికి వెళ్ళారు అని నారాయణ అడుగుతూ ఉంటాడు. వాళ్ళిద్దరూ షికారుకి వెళ్ళారు అని చెప్తూ ఉంటాడు కేశవ. ఏంటి, షికారుకి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారు? నాకు ఒక్క మాట అయినా ఎందుకు చెప్పలేదు అని నారాయణ అంటూ ఉంటాడు. ఏంటి, వాళ్ళేదో సరదాగా వెళ్తే సంతోషపడాలి కానీ నీకు చెప్పలేదంటావా అని అంటూ ఉంటాడు నారాయణ. నారాయణ్ణి కేశవ అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక నారాయణ, రే, ఇదే మన ఊళ్ళో వెళ్ళుంటే నేనేమి పెద్ద మాట్లాడేవాడిని కాదు, కానీ ఇక్కడికి వెళ్తే వాళ్ళకి ప్రమాదం, అందుకే మాట్లాడుతున్నాను అని చెప్తూ ఉంటాడు నారాయణ. వాళ్ళని ఒంటరిగా పంపించకూడదురా, అసలు ఈ ఊర్లో మనకి శత్రువులు ఎక్కువ, ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో చెప్పలేము, అందుకని మీరు వాళ్ళిద్దరినీ ఒంటరిగా ఎందుకు పంపించారా అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడు ఇక కేశవ కన్నా, అయితే వాళ్ళు ఏదన్నా ప్రమాదంలో ఉండుంటారా అని అడుగుతూ ఉంటాడు కన్నా. ఇంతలో ఇక మాధవ్ వస్తాడు. ఏంటి, ఏం జరిగింది, ఎందుకు అలా టెన్షన్ పడుతూ మాట్లాడుకుంటున్నారు అని అడుగుతూ ఉంటే, అది అది ఏమైందంటే చక్రి అన్నయ్య మహాలక్ష్మి వదిన సైకిల్ మీద అలా షికారుకి వెళ్ళారు, అసలు ఎందుకు వెళ్ళారు ప్రమాదం అని నారాయణ చెప్తున్నాడు అని అంటూ ఉంటాడు కన్నా. అప్పుడు అది విని, అవును, నాన్న చెప్పింది నిజమే, ఇది మన ఊరు కాదు, అసలే దుర్గా మావయ్య కోపం మీద ఉన్నాడు, వాళ్ళిద్దరిని ఎందుకు పంపించారు ఒంటరిగా అని అంటూ ఉంటాడు మాధవ. ఇంటికి వాళ్ళు ఎక్కడికి వెళ్తామన్నారు అని అనగానే, అదే మామిడి తోట ఉంది కదా, అటువైపుకి వెళ్తామన్నారు అని చెప్తూ ఉంటాడు కేశవ. ఇక నలుగురు కూడా పదండి వెళ్దామని బయలుదేరుతారు. ఇంతలో రౌడీలు చక్రి మహాలక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వస్తూ ఉండగా అప్పుడే రౌడీలు వాళ్ళిద్దరిని కూడా అడ్డుకుంటారు. అలా అడ్డుకోవడంతో అప్పుడే చక్రి, ఎవర్రా మీరు, మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు అని అడుగుతూ ఉంటే, నిన్ను కావాలని ఆపాము. రే, ఏంట్రా,
మా ఊరు వచ్చి ఏది మమ్మల్ని నిలదీస్తున్నావు? అసలు ఈ తోటలోకి నిన్ను ఎవరు రమ్మన్నారు అని అంటూ చక్రి మీద చెయ్యి వేస్తాడు రౌడీ. అప్పుడు ఇక మహాలక్ష్మి, మీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు తనని అలా తోసేశారు కిందకి అని అడుగుతూ ఉంటే ఇక రౌడీ అయితే మహాలక్ష్మి మీద కూడా ఇక చెయ్యి చేసుకోబోతాడు. అప్పుడే ఇక చక్రి, ఏంట్రా నా భార్య మీదే చెయ్యి చేస్తావా నువ్వు అంటూ చంప పగలగొడతాడు రౌడీది. అలా పగలగొట్టంగానే ఇక అంటూ ఉంటాడు అందులో ఒక రౌడీ, ఏంట్రా నీ భార్య అంటే నీ భార్య మీద చెయ్యేస్తే కొడతావా? ఇప్పుడు నేను వేస్తున్నాను అంటూ ఇంకొక అతను చెయ్యి వేయబోతూ ఉంటాడు. అప్పుడు ఇక అతన్ని కూడా చక్రి కొడతాడు. ఇక రౌడీలందరూ మమ్మల్ని కొడతావా అని చక్రిని టార్గెట్ చేస్తారు. అలా టార్గెట్ చేస్తూ చక్రిని కర్రలతో కొడతారు. అప్పుడే మహాలక్ష్మి, వదలండి వదలండి అని అంటుంది. ఇంతలో నారాయణ, కన్నా, కేశవ, మాధవ నలుగురు కూడా అక్కడికి వచ్చేస్తారు. పెద్ది అంటూ గట్టిగా అరుస్తుంది మహాలక్ష్మి. అప్పుడు ఇక మాధవ అందరూ కూడా పరిగెత్తుకుంటూ రావడంతో ఇక రౌడీలు అయితే అక్కడి నుంచి పారిపోతారు. అలా రౌడీలు పారిపోయేటప్పుడు మాధవ్ వాళ్ళని వదిలిపెట్టడం, వెనకాలే తరుముకుంటూ వెళ్ళి వాళ్ళని పట్టుకుంటాడు. రేయ్, ఎందుకురా నా తమ్ముడిని కొట్టారు? అసలు ఎందుకు కొట్టారు మీరు అని ఇక రౌడీని చితకబోతాడు. చెప్తావా లేదా అని అడిగేసరికి దెబ్బలు ఎక్కువగా తినేసిన రౌడీ ఆ దుర్గా అన్న వాళ్ళిద్దరిని కొట్టమన్నాడు అని చెప్తాడు. దాంతో ఇక ఆ మాట విని ఇక నారాయణ కోపంతో రగిలిపోతూ, నేను చెప్పాను కదరా, వాడే వాడే ఇదంతా చేస్తాడు, నాకు తెలుసు అని అంటూ ఉంటాడు. నారాయణ, వాళ్ళ సంగతి తేలుస్తాను అని అనంగానే ఇంతలో చక్రి అయితే స్పృహ కోల్పోతాడు. చక్రి స్పృహ కోల్పోవడంతో ముందు చక్రి గారిని ఇంటికి తీసుకువెళ్దాం పదండి అని మహాలక్ష్మి అంటుంది. ఇక మహాలక్ష్మి అలా అన్న తర్వాత అప్పుడే చక్రిని ఇంటికి తీసుకువెళ్తారు. డాక్టర్ వచ్చి ఇక ఇంజెక్షన్ కూడా చేస్తారు. చేసిన తర్వాత అప్పుడే ఇక చక్రితో అంటూ ఉంటుంది మహాలక్ష్మి, ఎందుకు ఆ రౌడీలని మీరు గట్టిగా కొట్టారు, అందుకే మిమ్మల్ని కూడా కొట్టారు. సమయానికి పెద్దవాళ్ళు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే మీకేమన్నా జరగరాంది జరిగితే అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. ఆ మాట విని చక్రి, నాకేమవుతుంది, మీరు పక్కనే ఉన్నంతసేపు నాకేం కాదు మహాలక్ష్మి గారు అని చక్రి అంటాడు. ఇంతలో నారాయణ వాళ్ళంతా చూస్తానని బయటికి వెళ్ళబోతుండగా మాధవ్ ఆపుతాడు. నాన్న, ఈ గొడవలు ఎందుకు? అమ్మవారు మొక్కు చెల్లించుకున్నాము, అమ్మవారు కూడా తృప్తి చెంది ఆశీస్సులు ఇచ్చారు. ఇక రేపు ఉదయమే మన ఊరికి వెళ్ళిపోతున్నాం కదా, ఇంకెందుకు గొడవ అని అంటూ ఉంటాడు మాధవ్ అలా అన్న తర్వాత అప్పుడు ఇక మాధవ్కి అయితే ఫోన్ వస్తుంది. ఇక మాధవ్కి ఫోన్ రావడంతో వరాలు అయితే మాధవ్కి ఫోన్ చేసి ఇలా అంటుంది, నీ తమ్ముణ్ణి ఏదో పెద్ద యోగిలాగా పొగిడావు కదా, నా తమ్ముడు ఆడవాళ్ళని గౌరవిస్తాడు, అన్యాయం చేయడు, మోసం చేయడని. ఈరోజు నా కూతురు గర్భవతి అయింది, కేశవే నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి అని కూడా చెప్పింది. దుర్మార్గురాల అని అంతా కూడా తిడుతూ ఉంటారు. దుర్మార్గులు మీరు, నాశనం అయిపోతారు, మీ మీద పోలీస్ కేసు పెడతాము అని చెప్పి తిడుతూ ఇక వరాలు ఏడుస్తూ ఫోన్ పెట్టేస్తుంది. కేశవుని అపార్థం చేసుకున్న మాధవ ఇక కేశవునైతే కొడతాడు. రే, ఏంట్రా నువ్వు, అసలు ఏమనుకుంటున్నావు? ఆ అమ్మాయిని ప్రేమించావు, ఆ ప్రేమించిన అమ్మాయిని గర్భవతి చెయ్యాలని ఎలా అనిపించిందిరా నీకు? ఎందుకు ఇలా తొందరపడ్డావు? ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది. ఆ పిల్ల గర్భవతిని తెలిసాక ఆ కుటుంబం తల ఎత్తుకుని తిరగలుగుతుందా అని అడుగుతూ ఉంటే, ఏంటన్నయ్య ఏం మాట్లాడుతున్నావు, ఎవరి గురించి అని అనగానే శైలు ప్రెగ్నెంట్ అని అంటూ ఉంటే, శైలు ప్రెగ్నెంట్ ఏంటన్నయ్య, నాకేమీ అర్థం కావడం లేదు అని అడుగుతూ ఉంటాడు కేశవ. చేసిందంతా చేసి ప్రెగ్నెంట్ ఏంటి అని అడుగుతున్నావా? రేపే ఊరికి బయలుదేరుతున్నావు, ఊరికి వెళ్ళిన తర్వాత మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని మాధవ్ అనడంతో అప్పుడే కేశవ శైలుకి ఫోన్ చేస్తాడు. ఏమే బుస్సు, ఏంటిదంతా, నువ్వు ప్రెగ్నెంట్ వెంటే అని అంటూ ఉంటే, మరి నీ వల్లే కదా నేను ప్రెగ్నెంట్ నయ్యాను అని అంటూ ఉంటుంది శైలు. నీకేమైనా మతిపోయిందా? మన ఇద్దరు ఎక్కడ ఒకటయ్యామని, నేను నీకు కడుపు చేయడానికి అసలు ఏంటి ఇదంతా అని అడుగుతూ ఉంటాడు కేశవ. అప్పుడు ఇంకా, ఏంటి నన్నే అనుమానిస్తున్నావా నువ్వు అని అనడంతో, అనుమానించడం కాదు, అసలు ఇది ఎలా సాధ్యమని అడుగుతున్నాను అని చెప్తూ ఉంటే, ఎలా సాధ్యమైందో నువ్వే చూద్దు కానీ
వస్తావు కదా అప్పుడు మాట్లాడుకుందామని ఆట పట్టిస్తూ ఇక ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే ఇంకా శైలు వచ్చే వరకు కూడా కన్ఫ్యూజ్లో ఉంటాడు. ఇలా ఆట పట్టిస్తే భలే ఉంది అని అంటూ ఉంటుంది. శైలు మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత చక్రికి చాలా దెబ్బలైతే తగులుతాయి కదా. చక్రి ఆ దెబ్బలతో చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఇక ఆయింట్మెంట్ తీసుకువచ్చి మహాలక్ష్మి చక్రి దెబ్బలకైతే రాస్తుంది. ఇక చక్రి దెబ్బలకి రాస్తూ చాలా నొప్పిగా ఉన్నట్టున్నాయి. ఆ వెధవలు ఎంతలా కొట్టారో, అదే నేను నాకు ఫైటింగ్ వచ్చుంటే వాళ్ళని చితక బాధేదాన్ని. ఈ దెబ్బల్ని చూస్తుంటే నాకు అస్సలు కూడా మనసు బాలేదు అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి. మహాలక్ష్మి తన మీద చూపిస్తున్న ప్రేమని చూసి చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటాడు చక్రి. నిజంగా ఇప్పుడు నా భార్యలాగా మీరు ప్రవర్తిస్తున్నారు మహాలక్ష్మి గారు. నిజంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే మహాలక్ష్మి ఏంటంటున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, బాగా నొప్పిగా ఉన్నట్టుంది అని అంటూ ఉంటే లేదు లేదు బాగానే ఉంది, మీరు ఆయింట్మెంట్ రాస్తున్నారు కదా, చాలా హ్యాపీగా ఉంది అని చెప్తూ ఉంటాడు. అప్పుడే చక్రి ఇంతలో ఇక మహాలక్ష్మి అసలు మేనల్లుండి కొట్టమని ఎందుకు అతను చెప్పాడు, ఇప్పుడు నేను అతన్ని నిలదీయాలి, వీళ్ళకి ఎవరికీ చెప్పకుండా వెళ్ళాలి అని అనుకుని మహాలక్ష్మి దుర్గని కలవడానికి వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది. అప్పుడు ఇక రౌడీలు అయితే ఇక మహాలక్ష్మిని ఆపుతారు. ఇక మహాలక్ష్మిని ఆపడంతో అప్పుడే అది చూసిన దుర్గా ఆ అమ్మాయిని లోపలికి పంపించండి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఇక లోపలికి వెళ్తుంది. అసలు మీరు మేనమావేనా, వాళ్ళు మేనల్లుణ్ణి మేనమావ ఎలా చూసుకోవాలి, ప్రాణానికి ప్రాణంగా చూసుకోవాలి, కానీ మీరేం చేస్తున్నారు, మీ మేనల్లుల్ని చంపాలని చూస్తున్నారా, అసలు అక్క మీద అంత ప్రేమ ఉన్నవాళ్ళు అక్క కడుపున పుట్టిన వాళ్ళని కొట్టి చంపాలని ఎందుకు అనుకుంటున్నారు అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది మహాలక్ష్మి దుర్గని. ఇక మహాలక్ష్మి అలా అనడంతో అప్పుడే ఇక దుర్గా ఎవరు మేనల్లుడు అని అనంగాల్ని చక్రి మీ మేనల్లుడే కదా అని అనంగాల్ని చక్రి నా మేనల్లుడు కాదు, చక్రి కేశవ ఆ బుడ్డోడు వీళ్ళెవరూ కూడా నా మేనల్లుళ్ళు కారు అని అనంగాల్ని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది మహాలక్ష్మి. ఏం మాట్లాడుతున్నారో, నారాయణ గారికి నలుగురు కొడుకులు కదా అని అంటూ ఉంటే ఆ నలుగురిలో లాస్ట్ వాడు మీ అక్కకి పుట్టినవాడు కాదు అది తెలుసు, మరి ముగ్గురు కూడా ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు కాదా అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. అసలు వాళ్ళు నారాయణ కొడుకులే కాదు అని అనంగాల్ని ఒక్కసారి ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటుంది మహాలక్ష్మి. ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనంగాల్ని అవును నేను చెప్పేది నిజం, మాధవ్ ఒక్కడే నా మేనల్లుడు, ఆ నారాయణ మా అక్కని చంపేశాడు, ఆ సమయంలో నేను ఊళ్ళో లేను, లేకపోతే నేను మా అక్కని కాపాడుకునేవాడిని అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఇక మహాలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటుంది. నేను చెప్పింది విను, నువ్వు కూడా అక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నిన్ను కూడా ఆ నారాయణ చంపేస్తాడు, నువ్వు ఆడపిల్లవి కదా అని ఊరుకుంటున్నాను అని దుర్గా అయితే చెప్తాడు. అప్పుడు ఇక మహాలక్ష్మి అయితే ఇక ఇంటికి వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు మీరు అని చక్రి అడుగుతూ ఉంటాడు. అది ఇక్కడి దాకా వెళ్ళొస్తున్నాను అని మహాలక్ష్మి అంటుంది. పొద్దున జరిగింది చూశారు కదా, అలాంటప్పుడు ఒంటరిగా ఎందుకు వెళ్తున్నారు అని అనంగానే ఒంటరిగా వెళ్ళాను కానీ ఇప్పుడేమీ ప్రమాదం లేదు, నువ్వేమీ కంగారు పడకు అని చెప్తూ ఉంటుంది చక్రితో. ఇంతలో ఇక కేశవ అయితే దిగులుగా కూర్చొని ఉంటాడు. ఏంటి కేశవ అలా ఉన్నాడు అని అడుగుతూ ఉంటే కేశవ అలా ఉండడానికి కారణం ఉంది, శైలు ప్రెగ్నెంట్ అంట అని అనగానే మహాలక్ష్మి షాక్ అయిపోతూ శైలు ప్రెగ్నెంట్ ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అవును వాళ్ళ అమ్మ ఫోన్ చేసి మా అన్నయ్యకి ఫోన్ చేసి తెగ తిట్టిందంట, అన్నయ్య ఏమో కేశవని కొట్టాడు అని చెప్తూ ఉంటాడు చక్రి. అయినా పెద్ది ఎలా నమ్మారు, కేశవ శైలుని ప్రెగ్నెంట్ చేశాడంటే పెద్దికి ఎలా నమ్మగలిగాడు అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. అప్పుడే కేశవ మహాలక్ష్మి మాటలు విని మహాలక్ష్మి దగ్గరికి వచ్చి మీరే నన్ను అర్థం చేసుకున్నారు మహాలక్ష్మి, నేను ప్రెగ్నెంట్ని చేయడం ఏంటి శైలుని, వీళ్ళెవరూ కూడా నమ్మడం లేదు, మీరు నా మీద నమ్మకం కలిగించారు, ఇన్ని సంవత్సరాలు నాతో పాటు ఉంటూ నన్ను రోజు చూస్తున్న వీళ్ళు కూడా నేను తప్పు చేశానని అనుకున్నారు, కానీ ఈ మధ్య కాలంలో వచ్చి
బయట నుంచి వచ్చి ఈ కొద్ది కాలంలోనే నన్ను మీరు అర్థం చేసుకున్నారు అని బాధపడుతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మితో చెప్పి ఇంతలో మాధవ్ అయితే వస్తాడు. ఇక మాధవ్ వచ్చి వీడి మాటలు నమ్మకమ్మా, వాళ్ళేమీ ఆడపిల్ల మీద అంతంత నిందలు వేసి అబద్ధాలు చెప్పరు కదా, అందులోనూ శైలునే చెప్పిందంట ఇదంతా కూడా కేశవే తప్పు చేశాము, నా కడుపులో బిడ్డ ఉంది, 2 నెలలు ప్రెగ్నెంట్ నేను అని చెప్పిందంట. ఒక ఆడపిల్ల తన మీద ఇలాంటి నిందలు వేసుకుంటుందా అని అంటూ ఉంటాడు మాధవ. అప్పుడే మహాలక్ష్మి దానికి ఏదో బలమైన కారణం ఉంటుంది పెద్దే, కారణం లేకుండా ఉండదు, అదేంటో తెలుసుకుందాం, మీరు తెలుసుకోకుండా కేశవ మీద చేయి చేసుకున్నారు, కేశవ అలాంటి వాడు కాదు అని అంటూ ఉంటే అప్పుడు ఇక మాధవ్ కూడా ఆలోచనలో పడతాడు. ఇక మాధవ కేశవ దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు రే అది అని అంటూ ఉంటే అప్పుడు ఇక కేశవ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతారు. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే అందరూ కూడా ఊరికి బయలుదేరుతారు. ఇక గాయత్రి వెళ్ళొస్తాను బావా, నేను ఊరికి రాను, ఇలా మా అత్తగారి ఊరు వెళ్ళిపోతున్నాను అని చెప్తూ ఉంటుంది గాయత్రి. జాగ్రత్త గాయత్రి అని అంటూ ఉంటాడు మాధవ. వెళ్ళొస్తానన్నయ్య, నీలాంటి మంచి వ్యక్తులకి అంతా కూడా మంచి జరుగుతుంది, త్వరలోనే మీరు మా ఇంటికి శుభలేఖతో రావాలి అని అంటూ ఉంటాడు గాయత్రి భర్త. ఆ శుభలేఖతో వస్తారు, ఎవరు వీణ్ణి చేసుకోవడానికి ముందుకే రారు అని అంటూ ఉంటుంది తాయారు. నిన్న అమ్మవారు నీకు వార్నింగ్ ఇచ్చింది మర్చిపోయావా అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇంకా గాయత్రి అమ్మవారు ఇచ్చిన ఆ శాపాన్ని గుర్తు చేసుకొని ఒక్కసారి షాక్ అయిపోతూ ఇక ఏమి మాట్లాడదు తాయారు. వెళ్ళొస్తాను బావా, నువ్వు తప్పకుండా మా ఇంటికి శుభలేఖతో రావాలి, వెళ్ళొస్తాను అని అంటూ అందరికీ కూడా చెప్తుంది. మా బావ జాగ్రత్త అని దగ్గరికి వెళ్ళి మహాలక్ష్మితో అందరితో కూడా చెప్తుంది. మహాలక్ష్మి త్వరలోనే నువ్వు మా బావ పెళ్లి శుభవార్త వినిపించాలి అని అనగానే ఇక ఆ మాట విని చాలా అంటే చాలా ఆనందపడుతూ ఉంటాడు మాధవ. అలా ఊరి నుంచి తిరిగి అయితే వచ్చేస్తారు. అలా ఊరి నుంచి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే అంటూ ఉంటుంది, నారాయణ్ని అడుగుతూ ఉంటుంది, నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను, నిజంగానే మీరు మీ భార్యని చంపేశారా అని అడుగుతుంది. అసలు ఎందుకు వచ్చింది నీకు అనుమానం, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నా ఆ విషయం, నేను ఎప్పుడో చెప్పాను ఈ విషయం గురించి మాట్లాడనని అని అంటూ ఉంటే అప్పుడు ఇక మహాలక్ష్మి మాట్లాడాలి తీరాలి, కేశవ చక్రి కూడా మీ కొడుకులు కారు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక మహాలక్ష్మి ఆ మాట విని ఒక్కసారి నారాయణ పైకి లేచి ఎవరు చెప్పారు ఇదంతా నీకు అని అడుగుతూ ఉంటాడు. ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్పారు, నిజం చెప్పండి, చక్రి కేశవ కూడా మీ కొడుకులు కారా, మరి వీళ్ళు ఎవరు పిల్లలు అని అడుగుతూ ఉంటుంది మహాలక్ష్మి. చూడమ్మా, నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను, తర్వాత నీకు అంతా కూడా అర్థమయ్యేలా చెప్తాను, ఇప్పుడు నన్నేమీ అడగొద్దు అని అంటూ ఉంటాడు నారాయణ. లేదు, ఈరోజు ఎలాగైనా సరే మీ ద్వారా నేను నిజం తెలుసుకోవాలి, నిజం తెలుసుకొని ఆ తర్వాత నేను అప్పుడు చేయాల్సింది చేస్తాను అని మహాలక్ష్మి అంటుంది. కానీ ఇప్పుడు నేను నిజం చెప్పను అని అనగానే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు నారాయణ. నేను చెప్పనని చెప్పాను కదా, నన్ను బలవంతం చేయకు, నేను చెప్పను అని అంటూ ఉంటే ఇంతలో ఇంకా అప్పుడు ఇక మహాలక్ష్మి మీరు ఎలా చెప్పరో నేను చూస్తాను అని నారాయణ చెయ్యి తీసుకొని తన తల మీద పెట్టుకొని అప్పుడు ఇక అంటూ ఉంటుంది, మహాలక్ష్మి నా మీద ఒట్టేసి నిజం చెప్పు, నా మీద ఒట్టేసి మీరు నిజం చెప్పాల్సిందే, అసలు మీ ఆవిడ చావుకి కారణం ఎవరు అని అడుగుతూ ఉంటే అప్పుడే నారాయణ నేను నా భార్యని చంపలేదు అని నారాయణ అయితే చెప్తాడు. మరి ఎవరు చంపారు ఆ విషయం నాకు తెలీదు, నేను ట్రిప్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి తనని ఎవరో కత్తితో పొడిచారు, ఆ సమయానికి ఆ కత్తిని నేను పట్టుకున్నాను, ఇక చూసిన వాళ్ళు నేనే తనని హత్య చేశానని అనుకున్నారు. ఇక అప్పుడే వచ్చిన దుర్గా కూడా నా చేతిలో కత్తి ఉండడం చూసి నేను తనని హత్య చేశానని వాళ్ళ అక్కని చంపేశానని తను అనుకున్నాడు.
కానీ నా భార్యని ఎవరు చంపారో, అసలు ఏం జరిగిందో కూడా నాకు తెలియదు అని అంటూ ఉంటాడు నారాయణ. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? మరి చక్రి, కేశవ ఇద్దరు ఎవరు పిల్లలు, ఏం జరిగింది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.